ఇక దూది మీద రిమూవర్ను ఒంపి గోరు మీద కొద్ది సెకండ్ల పాటు అదిమి ఉంచి రిమూవర్ నెయిల్ పాలిష్తో ఇంకిన తర్వాతే తుడవాలి. ఇలా చేస్తే రంగు ఒక్కసారి పూర్తిగా వదులుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నేను శిరీష రెడ్డిని. ప్రతిసారి నార్మల్ యూత్కి మాత్రమే బ్లౌజెస్ అని లెహెంగాస్ అని ప్రతిసారి అదే తీసుకొని వస్తూ మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నట్టున్నాను. ఈసారి పెద్దవాళ్ళ కోసం స్పెషల్గా సిల్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ గురించి చెప్దామని వచ్చాను. ఇది వచ్చేసి లైట్ బీచ్ కలర్ శారీ. సో రెగ్యులర్గా శారీస్ అనగానే మనం పట్టు శారీస్ అంటేనే పీకాక్, ఎలిఫెంట్స్, లయన్స్ ఇలా చూపిస్తాం. సో ఈసారి మేము ఎలా నేర్చామంటే శారీ మొత్తం మనకి ఇలా స్ట్రాబెరీస్ వస్తాయండి. మీరు చూస్తే ఈ డీటెయిలింగ్లో మొత్తం ఇదంతా ఒక సెల్ఫ్ వీవింగ్. బేస్ వచ్చేసి బీచ్ కలర్ టిష్యూ యూస్ చేసేసి ఇది మొత్తం సిల్వర్ చేయడం జరిగింది. పేస్లీ షేప్లో ఉన్న మ్యాంగోస్ తీసుకొని స్ట్రాబెరీస్ చేసి ఈ డిజైన్ని చేసాం. పళ్ళు వచ్చేసరికి 2 సైడ్ బార్డర్లో మనం రెగ్యులర్గా మన డిఫరెంట్ కైండ్ ఆఫ్ 6 పెటల్స్ ఉన్న ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చేసి మధ్యలో మొత్తం రాంబస్ డిజైన్ ఇచ్చాము. ఎందుకంటే కంప్లీట్ శారీ మొత్తం మనం ఇలా స్ట్రాబెరీస్ అండ్ పేస్లీ షేప్ ఇచ్చాము కాబట్టి కొంచెం డిఫరెంట్ ఉండడం కోసం పళ్ళు అనేది మనకు సిగ్నిఫికెన్స్ ఉండాలని చెప్పి దీన్ని రాంబస్ లాగా ఇచ్చాము. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లైట్ సీ బ్లూ అండి. ఇవన్నీ మనం నేయించే ఓన్ శారీస్ కాబట్టి మనం డిఫరెంట్ పేస్టల్ షేడ్స్ లాంటివి చేయిద్దామని రెగ్యులర్ ఎన్నిసార్లు అదే రెడ్, ఎల్లో, బ్లూ ఇలా కాకుండా పేస్టల్స్లో కూడా మనకు పీచెస్, స్కై బ్లూ, పిస్తా గ్రీన్ ఇలాంటి శారీస్ నేయించాలని చెప్పి ఇలా చేయించడం జరిగింది. ఈ శారీకి వచ్చేసి పైన మన షోల్డర్ దగ్గర వేసుకున్న దగ్గర గట్టి బార్డర్లో పీకాక్స్ బార్డర్ రావడం జరిగింది. సో దీనికి 2.5 ఇంచ్ బార్డర్ ఇచ్చి ఇప్పుడు పెద్ద బార్డర్స్ ఫ్యాషన్ కాబట్టి మనకి 8 ఇంచ్ పెద్ద గట్టి బార్డర్ అనేది వచ్చింది. సో ఇది కూడా బ్రైడల్ శారీ కాబట్టి కంప్లీట్గా ఓవరాల్ వర్క్ ఇవ్వడం అంతా సిల్వర్ టిష్యూ ఇవ్వడం జరిగిందండి. సో ఈ డిజైన్ చూస్తే మనం లెహెంగాస్లో రెగ్యులర్గా యూస్ చేసే మన మాన్యుమెంట్స్ ఆర్ట్ అనేటివి తీసుకొని చేస్తాం కదా, అదే మాన్యుమెంట్ ఆర్ట్ని మనం ఈసారి మగ్గం వర్క్లో కాకుండా ఇలా శారీ మగ్గం దాంట్లో వేసి చేయించాము. నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ శారీ అండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన కనకాంబరం కలర్ శారీ ఇది కూడా కంప్లీట్ సిల్వర్ బార్డర్తో 2.5 ఇంచ్ బార్డర్ వచ్చి దీనికి 11 ఇంచ్ బార్డర్ వచ్చింది. కంప్లీట్గా బార్డర్ మొత్తం మనకి పీకాక్స్ అండ్ టెంపుల్ ఆర్చెస్ ఇలాంటివి వచ్చాయి. సో మిడిల్ పార్ట్లో వచ్చేసి అన్ని జోమెట్రికల్ రాంబస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఉన్న అన్ని రాంబస్లలో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా చేసాము. సో బార్డర్ ఇలా రిచ్గా వస్తుంది మీకు 11 ఇంచెస్ బార్డర్. సిల్వర్ వచ్చి టిష్యూ రావడం వల్ల ఆ గ్లో అనేది మీ ఫేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అంత డార్క్గా ఏం కనిపించరు. సో ఇది ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు. సో దాని పళ్ళు కూడా ఇలా గ్రాండ్గా వస్తుందండి. మొత్తం పీకాక్స్ వచ్చేసి మళ్ళీ దీనికి కూడా జోమెట్రికల్ డిజైన్. దీనికి శారీకి ఎలా ఇచ్చామో పెద్ద రాంబస్ ఇచ్చేసి పళ్ళు వచ్చేసరికి చిన్న చిన్న రాంబస్ ఇచ్చి కంటిన్యూయేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చి కాపర్ శారీ అండి. చాలామంది కలర్ చూసి ఏంటబ్బా అది బ్రౌన్ కలర్లో ఉంది, బ్రౌన్ కలర్ థ్రెడ్ అని అనుకున్నారు. మన గోల్డ్ అండ్ సిల్వర్ జరీ శారీస్ ఎలా వస్తాయో ఇలా ఇది మేము ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ శారీ విత్ కాపర్ అండి. కాపర్ జరీ యూజ్ చేసింది. సో కంప్లీట్ మీకు వచ్చే టిష్యూ మొత్తం కాపర్ నేత ఉంటుంది. దీనికి వచ్చే కంప్లీట్ డిజైన్ మొత్తం కాపర్ అండ్ సిల్వర్ 2 జరీస్ మిక్స్ అయ్యి వీవింగ్ చేసాం కాబట్టి మొత్తం మిడిల్లో అంతా మీకు చిన్న చిన్న బుట్టాస్ లైన్స్గా వచ్చి చాలా చిన్న 1.5 ఇంచ్ బార్డర్ ఇచ్చాము. ఇలాంటి వాటికి పెద్ద బార్డర్ ఇస్తే మళ్ళీ దాని షో పోతుంది కాబట్టి ఓవరాల్ శారీ మొత్తం కాపర్ నేత ఒకవైపు లైన్స్గా సిల్వర్ జరీ అనేది నేసాము. పళ్ళు వచ్చేసరికి మీకు కంప్లీట్గా లీవ్స్ వచ్చేసి మిడిల్లో అంతా చెక్స్ లాగా ఇలా రిచ్గా వస్తుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ పైన మేము యాష్ ఇచ్చాం కాబట్టి సిల్వర్ ఇచ్చాం కాబట్టి పైన బార్డర్కి మేము యాష్ పైపింగ్ లాగా ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు కాపర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, యాష్ రా సిల్క్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ టిష్యూ బ్లౌజ్ అయినా మీరు వేసుకొని దీన్ని పేర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ టిష్యూ శారీ అండి. దీనిలో కంప్లీట్ సిల్వర్ కాకుండా గోల్డ్ జరీ కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఇలా బేబీ పింక్ టిష్యూకి ఈ సారీ రెండు సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చాం. రెండు సైడ్ 9 to 10 inches ఆఫ్ బార్డర్ ఉంది. సో మీరు పైన సైడ్ చూసినా అదే సైజ్ ఉంటుంది, కింద సైడ్ చూసినా కూడా సేమ్ సైజ్ ఆఫ్ బార్డర్ ఉంటుంది. దీనికి మేము వచ్చేసి కంప్లీట్ గోల్డ్ చెక్స్ ఇచ్చేసి మళ్ళీ దీనికి యూజ్ చేసింది మేము హంసల్ని యూజ్ చేసి మొత్తం బుటాస్ మొత్తం అవి ఇచ్చాము. సో ఆ బుటాస్ ఏవైతే ఇచ్చామో పైన బార్డర్ కూడా కంటిన్యూషన్ అదే లైన్ ఇచ్చి రెండు సైడ్ సిల్వర్ ఇచ్చాము. సో దీని పళ్ళు వచ్చేసి కంప్లీట్గా సిల్వర్ అండ్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. సేమ్ బార్డర్ అనేది రన్నింగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ కలర్లో. దీని పళ్ళు వచ్చేసి మొత్తం కంప్లీట్ స్మాల్ స్క్వేర్ షేప్లో ఉన్న జామెట్రికల్ డిజైన్ వచ్చి చిన్న చిన్న పీకాక్స్ హంసలు ఇవన్నీ కలిపి వచ్చినవి. ఇది కంప్లీట్ బ్లాక్ సిల్క్ శారీ అండి. చాలామంది బ్లాక్ అనగానే అయ్యో పెళ్ళిళ్ళకి వేసుకోమని అనుకుంటారు. బట్ అలానే కాకుండా చాలా ఫంక్షన్స్కి పెద్దవాళ్ళు కూడా బ్లాక్ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా చేయించిన శారీ ఇది. బ్లాక్కి కూడా కంప్లీట్ బ్లాక్ ఉండకుండా మొత్తం చిన్న చిన్న చెక్స్ ఇవ్వడం జరిగింది. దానికి గట్టి అంచు బార్డర్ ఒకటి, ఇది వచ్చేసి 3 inches, కింద మొత్తం మేము 12 inches ఆఫ్ బార్డర్ చేసాము. పైన ఎలాగైతే గట్టి బార్డర్ ఇచ్చామో అలా గట్టి బార్డర్ ఇచ్చి దీనికి కంప్లీట్ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ యూజ్ చేస్తూ జరీ బార్డర్ ఇచ్చాము. పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్గా డార్క్ గ్రీన్ బార్డర్ ఇవ్వడం జరిగింది. సో బ్లాక్ కాబట్టి ట్రెడిషనల్గా ఉండాలని చెప్పి రెడ్ గ్రీన్ కాన్సెప్ట్ యూజ్ చేసి పళ్ళులో గ్రీన్. సో దీనికి బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ ఇలానే డార్క్ గ్రీన్లో లైన్స్ వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి. సో కింద బార్డర్ అనేది సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. మీకు గట్టి బార్డర్ వచ్చేసి పైనంతా ఫ్లవర్స్ అవన్నీ వచ్చేస్తాయి. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఇక మనం వేసుకునే రిమూవర్లు తేలిగ్గా మంటను ఆకర్షిస్తాయి కాబట్టి సురక్షిత ప్రదేశంలోనే వాడాలి. అలా జాగ్రత్తగా వాడటం వల్ల మన